श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरि ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ కరుణిపుదమగే మంగళవా. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు వామదేవ విరించితనయ ఉమామనోహర ఉగ్ర ధూర్జటి అనేటటువంటి రుద్రుల వారి స్తోత్రాన్ని మనము చెప్పుకున్నాం. 3 రోజులుగా చెప్పుకొని ఆ పద్యం యొక్క విశేషమైనటువంటి అర్థాల వివరణ ముగించడమైనది. ఈరోజు జగన్నాథదాసుల వారు రుద్రుల వారిని ఇంకొక పద్యమునందు స్తోత్రం చేస్తూ ఉన్నారు. కృత్తివాసನೆ ಹಿಂದೆ ನೀ 40 ಕಲ್ಪ ಸಮೀರನಲಿ ಶಿಷ್ಯತ್ವ ವಹಿಸಿ ಅಖಿಳಾಗಮಾರ್ಥಗಳೋದಿ ಜಲಧಿಯೊಳು 10 ಕಲ್ಪದಿ ತಪವಗೈದ ಆದಿತ್ಯರೊಳಗೆ ಉತ್ತಮನೆನಿಸಿ ಪುರುಷೋತ್ತಮನ ಪರ್ಯಂಕ ಪದವೈದಿದಿಯೋ ಮಹದೇವ. ಪದಚ್ಛೇದము. ಕೃತ್ತಿವಾಸನೆ ಹಿಂದೆ ನೀ 40 ಕಲ್ಪ ಸಮೀರನಲಿ ಶಿಷ್ಯತ್ವ ವಹಿಸಿ ಅಖಿಳಾಗಮಾರ್ಥಗಳು ಓದಿ ಜಲಧಿಯೊಳು 10 ಕಲ್ಪದಿ ತಪವಗೈದ ಆದಿತ್ಯರೊಳಗೆ ಉತ್ತಮನೆನಿಸಿ ತಪವಗೈದು ಆದಿತ್ಯರೊಳಗೆ ಉತ್ತಮನೆನಿಸಿ ಪುರುಷೋತ್ತಮನ ಪರ್ಯಂಕ పదవైదిదియో మహదేవ. ఇక ప్రతిపదార్థం. కృత్తివాసనే అంటే పులి చర్మమునే వస్త్రముగా ధరించినటువంటి హే రుద్ర, అంటే పులి చర్మాంబరధారి అయినటువంటి హే శివ. హిందే అంటే వెనుక, అంటే నీవు రుద్ర పదవికి రావడానికి పూర్వము నీ 40 కల్ప, నీవు 40 బ్రహ్మదిన కల్పములందు, అంటే 40 బ్రహ్మదిన కల్పములు సమీరనలి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి యందు శిష్యత్వ వహిసి, వాయుదేవుల వారి శిష్యుడిగా ఉండి వారి వద్ద అఖిళాగమార్థగళ ఓది, అంటే సమస్త వేదముల
అంతరార్థములను అర్థములను ఓది అంటే మీ యోగ్యతానుసారంగా చదివి జలధియుడు ఆ తరువాత లవణ సముద్రమునందు హత్తుకల్పది బ్రహ్మ యొక్క 10 దిన కల్పములు తపవగైదు ఉగ్రమైనటువంటి తపస్సును చేసి ఆదిత్యరుడు అంటే దేవతా సమూహమునందు ఉత్తమనెనిసి శ్రేష్ఠులు అని అనిపించుకొని ఇప్పుడు రుద్ర పదవికి వచ్చినారు. ఇంకా పురుషోత్తమన అంతేకాకుండా పురుషోత్తమన క్షరాక్షర పురుషుల చేత ఉత్తముడైనటువంటి సర్వోత్తముడైన శ్రీమన్నారాయణుని పర్యంక పద అంటే ఆ భగవంతుని యొక్క మంచముగా అంటే ఆయన యొక్క పానుపుగా పదవిని అంటే శేష పదవిని ఐదిదియో పొందితివి గదా మహదేవ హే రుద్రదేవ అని ప్రతిపదార్థము. ఇక తాత్పర్యం. పులి చర్మమును ధరించినటువంటి హే రుద్రదేవ, నీవు రుద్ర పదవికి పూర్వము 40 బ్రహ్మదిన కల్పములు వాయుదేవుల వారి యందు శిష్యత్వాన్ని వహించి సమస్త వేదార్థములను అధ్యయనము చేసినారు. ఆ తరువాత లవణ సముద్రమునందు బ్రహ్మ యొక్క 10 దిన కల్పములు ఘోరమైనటువంటి తపస్సును ఆచరించి మీరు సర్వోత్తముడైనటువంటి పురుషోత్తముడైనటువంటి భగవంతుని పానుపుగా అయి శేష పదవిని అంటే శేషుడు భగవంతుని యొక్క పానుపు, ఆ శేష పదవిని మీరు పొందినారు. హే రుద్రదేవ, హే శంకర, మీరు నాకు ఈ గ్రంథ రచన యందు అనుగ్రహించండి అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక విశిష్టమైనటువంటి అర్థాలను చూద్దాం. కృత్తివాసనే అంటే వ్యాఘ్ర చర్మాంబరధారి. మనకు భాగవతం చెబుతూ ఉన్నది వ్యాఘ్ర చర్మాంబరధరం అని రుద్రుని, అంటే పులి చర్మమును ధరించినటువంటి వారు అని. అయితే వెనుకటి పద్యంలో ఇప్పటికే చెప్పుకున్నట్లుగా వెనుకటి పద్యంలో వామదేవ విరించితనయ ఉమామనోహర ఉగ్రధూర్జటి సామజాజిన వసనభూషణ ఏనుగు చర్మాంబరధారి అని అక్కడ చెప్పుకొని ఇక్కడ మళ్ళీ పులి చర్మాంబరధారి అని చెప్పుట చేత వెనుకే వివరించినట్లుగా రుద్రుల వారు వ్యాఘ్ర చర్మాంబరధారి లేదా గజ చర్మాంబరధారియా అని అనుమానం వస్తే దానికి పురందరదాసుల వారు చెబుతూ ఉన్నారు, ఉట్టిద్దు హులి తొగలు బెన్నమేల హొద్దిద్దు ఆనెయ తొగలు. అంటే పంచగా కట్టుకొన్నది వ్యాఘ్ర చర్మం అయితే పైన ఉత్తరీయంగా కప్పుకొన్నది ఏనుగు చర్మము అని మనకు అక్కడ వివరణను ఇస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యాఘ్ర చర్మాంబరధారి అయినటువంటి హే శంకర, ಹಿಂದೆ ನೀ 40 ಕಲ್ಪ ಸಮೀರನಲ್ಲಿ ಶಿಷ್ಯತ್ವ ವಹಿಸಿ అఖిలాగమార్థಗಳು ఓది. అంటే రుద్ర పదవికి రావడానికి ముందుగా జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి యందు 40 బ్రహ్మ దిన కల్పములు శిష్యత్వాన్ని వహించి వాయుదేవుల వారి నుండి సమస్త వేదార్థములను మీరు అధ్యయనం చేశారు అని మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ మనకు
నాల్వత్తు బ్రహ్మదిన కల్పదలి అంటే 40 బ్రహ్మదిన కల్పములు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక బ్రహ్మ ఒక దిన కల్పము అంటే ఏమిటి అనే వివరణ చూడాలి. ఒక దిన బ్రహ్మ యొక్క ఒక దిన కల్పము అని అంటే వ్యాఖ్యానకారులు ఈ విధంగా నిర్ణయిస్తూ ఉన్నారు. కృత త్రేత ద్వాపర కలియుగములు, ఈ 4 యుగములు కలిస్తే ఒక మహాయుగము అవుతూ ఉన్నది. ఈ 4 యుగములు కలిపితే ఒక మహాయుగము. ఇటువంటి మహాయుగములు 1000 అయితే బ్రహ్మ యొక్క ఒక పగలు. మళ్ళీ అటువంటి 1000 మహాయుగములు గడిచిపోతే బ్రహ్మకు ఒక రాత్రి, అంటే ఒక పగలు రాత్రి చేరితే బ్రహ్మకు ఒక దినము. అంటే బ్రహ్మ యొక్క ఒక దినము అని అంటే 2000 మహాయుగములు. అంటే కల్పము, బ్రహ్మ యొక్క ఒక దిన కల్పము. అంటే ఇటువంటి 40 దినములు, బ్రహ్మకు 40 దినములు, మనకు ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు మీరు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి యందు రుద్ర పదవికి రావడానికి పూర్వము శిష్యరికాన్ని చేసి వారి వద్ద నుండి సకల వేదార్థములను అభ్యసించినారు అని చెబుతూ ఉన్నారు. సరే, దీనికి ప్రమాణం ఎక్కడ ఉంటూ ఉన్నది అని అంటే తథైవ 40 పదం శైవంచ జన్మభిః అని భాగవత తాత్పర్యం చెబుతూ ఉన్నది. ఆ తరువాత మళ్ళీ రుద్రుల వారు జలధియొಳು 10 ಕಲ್ಪದಿ ತಪವಗೈದು ఆదిత్యరొಳಗೆ ఉత్తమనెనిసి. 40 బ్రహ్మదిన కల్పములు వాయుదేవుల వారి యందు శిష్యత్వాన్ని వహించి శిష్యరికం చేసి సకల వేదార్థములను చదివి రుద్ర పదవికి వస్తే ఆ తరువాత 10 బ్రహ్మ దిన కల్పములు లవణ సముద్రమునందు మునిగి ఘోరమైనటువంటి తపస్సు చేశారు రుద్రుల వారు. దానికి ప్రమాణం చెబుతూ ఉన్నారు. దశకల్ప తపశ్చీర్ణం రుద్రేణ లవణార్ణవే అని అనువ్యాఖ్యాన వాక్యం ప్రమాణము చెబుతూ ఉన్నది. ఈ విధంగా రుద్రుల వారు రుద్ర పదవికి రావాలి అనంటే 40 కల్పముల బ్రహ్మదిన కల్పముల సాధన చేసి రుద్ర పదవికి వచ్చి ఆ తరువాత శేష పదవిని పొంది శేష పదవి నుండి ముక్తిని పొందటానికి 10 బ్రహ్మదిన కల్పములు ఘోరమైనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సు చేశారు. దశకల్పస్య మోక్ష విశేషార్థం తపః పరత్వముక్తం అని నిర్ణయ వాక్యము చెబుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుని యందు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి యందు మీరు ఈ విధంగా తపస్సును చేసి అధ్యయనం చేసి ఆదిత్యరొಳಗೆ ఉత్తమనెనిసి. అంటే ఆదిత్యులు అంటే ఇక్కడ మనము సూర్యుడు అని అర్థం చేసుకోకూడదు. ఆదిత్యులు అంటే దేవతలు అని అర్థం. ఎలాగా అంటే ఒక అర్థం ఏమిటి అని అంటే కశ్యప ప్రజాపతికి అదితిదేవికి పుట్టినవారు కాబట్టి ఆదిత్యులు అని అంటారు. దేవతలందు ఉత్తములు అని. అయితే దేవతలందు ఉత్తములు అని అంటే బ్రహ్మ వాయు సరస్వతి భారతి గరుడ శేషులను వదిలి తారతమ్యంలో తమ కింద వారైనటువంటి ఇంద్రాది దేవతలందు ఉత్తముడు అని చెప్పబడుతున్నది ఇక్కడ అర్థం. ఇక్కడ ఆదిత్యులు అంటే దేవతలు అనే అర్థము
ఉంటూ ఉన్నది, సూర్యుడు అని కాదు. ఆదిత్య రుభవో స్వప్న అమర్త్య అమృతాంధసః అని అమరకోశం చెబుతూ ఉన్నది. దాని ప్రకారము ఆదిత్యులు అంటే దేవతలనే అర్థము. ఇంకొక అర్థము కశ్యప ప్రజాపతికి అదితిదేవికి వీరిద్దరికీ పుట్టినటువంటి వారు దేవతలు కాబట్టి వారికి ఆదిత్యులు అని పేరు. ఇంద్రాది దేవతలందు ఉత్తముడుగా అంటే ఆదిత్యరొಳಗೆ ఉత్తమనెనిసి ఉత్తములుగా ఉండి మీరు మనోనియామక అధిపతిగా ఉండి మీరు పురుషోత్తమన పర్యంక పదవైదిదియో మహదేవ. ఇక్కడ ఒక బ్రహ్మ మనకు కల్పము అంటే బ్రహ్మ యొక్క ఒక్క దినము అని శ్రీమన్యాయసుధ గ్రంథం చెబుతూ ఉన్నది. కల్పో అత్ర బ్రహ్మణో దివస ఇతి అని. దాని ప్రకారముగా కల్పము అంటే ఎన్ని బ్రహ్మకు ఒక రోజు అని దాని ప్రకారంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక పురుషోత్తమన పదవైదిదియో అంటే పురుషోత్తముడు క్షరాక్షర పురుషులందు ఉత్తముడైనటువంటి వాడు అంటే సర్వోత్తముడు. వానికంటే ఇంకొక్కడు ఎవడు ఉత్తముడు లేడు. అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణునికి పానుపుగా అంటే శేషుల వారు భగవంతుని యొక్క పానుపు. ఆ శేష పదవిని పొందినటువంటి వారు మీరు హే రుద్రదేవా అని రుద్రుల వారిని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనము రుద్రుల వారిని స్తోత్రం చెయ్యట ద్వారా జగన్నాథదాసుల వారు నర్మగర్భంగా శేషుల వారిని కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. అది ఎలా అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడాలి. శేష రుద్రులు సమానం, ఇద్దరు తారతమ్యంలో. శేషుల వారు ముందు వెనుక రుద్రులుగా ఉండి రుద్ర పదవిని పొంది అక్కడి నుండి శేష పదవికి వస్తారు. ఇప్పటి రుద్రులు ముందు శేష పదవికి వస్తారు. అంటే శేషుల వారికి వెనుక పదవి ఏది అంటే రుద్ర పదవి. రుద్రుల వారికి ముందు లభించేటటువంటి పదవి ఏది అంటే శేష పదవి. రుద్రుల వారు మనోనియామక అధిపతి దేవత అయితే శేషుల వారు వ్యాఖ్యాన దేవత కాబట్టి పురుషోత్తమన పర్యంక పదవైదిదియో మహదేవా. ఆ పురుషోత్తముని యొక్క శేష పదవిని నీవు పొందావు అని చెప్పటం మూలంగా నేరుగా రుద్రుల వారిని నర్మగర్భంగా శేషుల వారిని కూడా స్తోత్రం చేసినట్లుగా అవుతూ ఉన్నది. జగన్నాథదాసుల వారు అంత సుందరంగా శేష రుద్రులను స్తోత్రం చేసి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. ఇక్కడ మనకు రుద్రుల వారు మనకు ఎటువంటి వారి యొక్క స్తోత్రాన్ని జగన్నాథదాసుల వారు 2 పద్యములందు స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈ 2 పద్యములందు స్తోత్రం చేయటం రుద్రదేవుల వారిని విశేషంగా ఎందుకయ్యా అని అంటే వారు మనోనియామక అధిపతి కాబట్టి ఈ రుద్ర పదవి యందు రుద్రులుగా ముందు శేష పదవికి వచ్చిన తరువాత భగవంతునికి పానుపుగా శయనముగా అవుతారు కాబట్టి అటువంటి రుద్రుల వారిని 2 పద్యములలో స్తోత్రం చేసి వారి అనుగ్రహాన్ని ఈ గ్రంథ రచనకు ప్రార్థించి వారి అనుగ్రహాన్ని విశేషంగా ప్రార్థిస్తూ ఉన్నారు. పురుషోత్తమన పర్యంక పదవైదిదియో అనేటటువంటి పదమునకు
మనకు ఇక్కడ ద్వాదశ స్తోత్రము ఆచార్యుల వారి చేత రచింపబడినటువంటి ద్వాదశ స్తోత్ర వాక్యము మనకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. తత్పాద పంకజ మహాసనతామవాప శర్వాది వంద్య చరణో యదపాంగలేశం ఆశ్రిత్య నాగపతిరన్య సురైర్దురాపాం శ్రీర్యత్ కటాక్ష బలవత్యజితం నమామి అని ద్వాదశ స్తోత్రంలో 7వ అధ్యాయంలో 7వ శ్లోకము ఈ విధంగా చెబుతూ ఉన్నది. మొత్తానికి జగన్నాథదాసుల వారు ఈ మంగళాచరణ సంధి యందు భగవంతుని మొదలుకొని రుద్రుల వారి వరకు తారతమ్యానుసారంగా హరి వాయు దేవతలను స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇక 10 కల్పములు తీవ్రమైనటువంటి తపస్సును రుద్రుల వారు చేశారు. ఎందుకు అనంటే దానికి ప్రమాణం ఉంటున్నది. దశకల్పస్య మోక్ష విశేషార్థం తపఃపరత్వముక్తం అంటే 10 కల్పములు ముక్తి కొరకు తపస్సు చేశారు. లవణార్ణవమునందు లవణ సముద్రమునందు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా రుద్రుల వారి వరకు తారతమ్యానుసారంగా హరివాయు దేవతలను స్తోత్రం చేసి ఇక ముందు వచ్చేటటువంటి పద్యమునందు మనకు సమస్త ఇంద్రుడు మొదలుకొని యతి పరంపర మొదలుకొని దాసుల వరకు హరిదాసుల వరకు అందరినీ 12వ పద్యంలో ప్రార్థించి వారి అనుగ్రహాన్ని కోరుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. ఆ 12వ పద్యము పాకశాసన ముఖ్య సకల ದಿವೌಕಸರಿಗಭಿನಮಿಪೆ ಋಷಿಗಳಿಗೇಕ ಚಿತ್ತದಿ ಪಿತೃಗಳಿಗೆ ಗಂಧರ್ವ ಕ್ಷಿತಿಪರಿಗೆ ಆ ಕಮಲನಾಭಾದಿ ಯತಿಗಳ ನೀಕಕ ನಮಿಸುವೆನು ಬಿಡದ ರಮಾಕಳತ್ರಣ దాసవర్గಕ್ಕೆ నమిపె ననవరత అనేటటువంటి ఆ 12వ పద్యాన్ని రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు.